నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హాయ్ రాహుల్ గారు. హాయ్ అండి. బాగున్నారా? అవునా. ఓకే. హలీం తిన్నారా? నేను వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ హలీం తిన్నాను. కేఫ్ నీలోఫర్లో దొరుకుతుంది. ఓకే. అంటే ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, హలీం అంటే జనాలు ఇట్లా చౌక కోసేసుకుంటారు. అవును. అంత బాగానే ఉంది కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఆయన అంటున్నారు అసలు నేను హలీమే తిన్ను, హలీం షాపుల మీద కేసు వేస్తా అంటున్నారు. ఎందుకని, ఏమైంది? ఎవరు పుట్టించారో ఈ పుకారు మనకు తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి నాన్ వెజ్ అంటే ప్రాణం. ఆయన ముక్కలేందే ముద్ద దిగదనమాట ఆయనకి. అందులో ఆయన మటన్ బిర్యానీ, మటన్ నల్లి గోష్, మటన్ గోష్ బిర్యానీ రేంజ్లో వండుతారు. దమ్, అది కూడా కుండల్లో చేస్తారనమాట. ఆయన ఎక్కడున్నా సరే సండే పూట మాత్రం ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తారంట. అంతే. వేరే దేశాల్లో ఉన్నా కూడా సండే ఆయన పెట్టుకోరంట. ఆయన భోజన ప్రియుడు అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ఆయన ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు గారు, మహేష్ బాబు గారు, వీళ్ళంతా ఏంటంటే ఫుడీస్, బాగా తింటారు. వాళ్ళకి ఏంటంటే తిన్న వెంటనే వాళ్ళు ఒళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ పాపం ఇంకో షెడ్యూల్ కోసం వాళ్ళు ఇంకో 15 రోజులు 20 రోజులు కసరత్తులు చేయాలి. సో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడైనా ఫారెన్ షూట్స్కి వెళ్ళినా కూడా, అవుట్డోర్కి వెళ్ళినా కూడా ఆయన అపార్ట్మెంట్ షూట్ తీసుకుంటారంట. ఎందుకంటే అక్కడ కిచెన్ అవైలబుల్ ఉంటుంది. ఆయనే బయటకు వెళ్ళి ఎవరి చేతనే తెప్పించుకొని ఆయనకు కావాల్సినవి ఆయన కుక్ చేసుకొని తింటారు. హీ డోంట్ ఈట్ జనరల్లీ అవుట్ సైడ్. ఎందుకంటే ఏదైతే ఇంట్లో తింటూ అలవాటు పడిపోయారో ఆ బాడీ అలా మెటబాలిజం అనేది అలవాటు పడిపోతుంది వాళ్ళకి. బయట అసలు తినరా అని కాదు, జనరలీ దే డోంట్ ప్రిటెండ్ టు గో అవుట్ సైడ్ అండ్ ఈట్ బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్. అరే ఎన్టీఆర్ ఇక్కడికి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారండి, నిజంగా ఎక్కడైనా మంచి హోటల్లో వాళ్ళకి తినాలనిపించింది, వాళ్ళు వెళ్ళి తినగలరా? తినలేరు అస్సలు. ఎందుకంటే వచ్చి పడిపోతారు జనాలు. ఇంటి నుంచి కార్లో బయలుదేరుతున్నప్పుడు వీడియోస్ వస్తాయి, అక్కడికి వెళ్ళేసాక ఇంకేముంది, చుట్టూ ఫ్యాన్సే. సో అందుకని ఆయన అయితే ప్రతి సండే మటన్ బిర్యానీ ఇంట్లో వండుతారంట. వాళ్ళ అన్నం కళ్యాణ్ రామ్ గారిని పిలిచి ఇంట్లో టేస్ట్ చేయించి పంపిస్తారంట, పిల్లలకి అందరికీ పెడతారంట. హలీం అంటే మన రమాదాన్లో హలీం మన హైదరాబాద్ నిజాం వాళ్ళది అదొక డిష్. ఇట్ ఈస్ అది అన్ని ఊర్లలో ఉండదు. మీరు ఆంధ్ర సైడ్ వెళ్తే అస్సలు ఉండదు. ఆంధ్ర వాళ్ళకి సగం వాళ్ళకి తెలియదు హలీం అంటే. ఇప్పుడు కొత్తగా ఆంధ్రాలో కూడా తయారు చేసి పెట్టడము ఇవన్నీ చేస్తున్నారు తప్ప హలీం అనేది యాక్చువల్గా నైజాం వాళ్ళది అని నేను కూడా విన్నాను. అది ఎంతవరకు కరెక్టో ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. బట్ ఆ హలీంని ప్రిపేర్ చేసే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది వేడిగా దాన్ని ఉడికిస్తూనే ఉంటారు అనమాట. 8 hours పాటు ఉడికించి అలా చేస్తూ ఉంటారంట. సో దాంట్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. బోన్లెస్ బోన్ అని, చికెన్ హలీం, మటన్ హలీం అని, మటన్లో కూడా గోట్ ఆర్ షీప్ ఇవి ఉంటాయి. సో జనాలు ఎక్కువ తింటారు. దాంట్లో బాగా నెయ్యి, దట్టమైన నెయ్యి బాగా దట్టించి దాంట్లో మళ్ళీ జీడిపప్పులు, కిస్మిస్లు, పిస్తా, బాదం, డ్రై ఫ్రూట్స్ బాగా వేసి ఇస్తారనమాట. అది తింటారు జనాలు. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే రమాదాన్ పీరియడ్ జరుగుతుంది కాబట్టి ఒకసారి మనం అట్లా ఓల్డ్ సిటీ అండ్ లేకపోతే కేఫ్ నీలోఫర్ కానీ, పిస్తా హౌస్ కానీ, ప్యారడైజ్ కానీ ఇలా వెళ్ళామంటే, మెహఫిల్, షాదాబ్, షాగోజ్ వెళ్ళామంటే జనరల్గా అక్కడ అందరు జనాలంతా హలీం ఎగబెడతారు. దట్టు హలీం రాత్రంతా పెడతారు. అవును. వీళ్ళకి ఏంటంటే ఇఫ్తార్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. పక్క రోజు 4 గంటల వరకు వాళ్ళు ఏమైనా తినొచ్చు. మళ్ళీ 4 నుంచి ఈవినింగ్ 6 వరకు తినడానికి. సో ఆ ఇఫ్తార్ విందులో హలీం అనేది స్పెషాలిటీ. కొంతమంది హలీంలో డేట్స్ కూడా పెడతారు. ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుతున్నాం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ కేసు వేస్తానని లేదు, నేను అసలు హలీంని క్షమించేదే లేదు, ఎందుకంటే నేను అసలు దాన్ని వదిలిపెట్టను, నేను తినాల్సిందే దాన్ని అని ఆయన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారంట. ఇంట్లో ఆయన ప్రిపేర్ చేసి సెలబ్రిటీస్ని పిలిచి, ఆయన స్నేహితుల్ని వాళ్ళందరినీ పిలిచి ఇంట్లోనే తినిపిస్తారు. ప్రతిరోజు ఆయన ఇఫ్తార్ ఇస్తారు ఇంట్లో. హీ సెలబ్రేట్స్ ఆల్ ఫెస్టివల్స్ అండి. ఇట్ డజంట్ మీన్ దట్ ఎన్టీఆర్ గారు ఇఫ్తార్ ఇవ్వడం ఏంటి, రమాదాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అది ఇది అని కాదు. హీ సెలబ్రేట్స్ ఆల్ మేజర్ ఫెస్టివల్స్. అండ్ ఆయన వంట బాగా ఉంటుంది కాబట్టి అందరినీ పిలిచి పెడతారు. దట్టు హలీంలో ఆయన వండే స్పెషల్స్ కూడా చాలా బాగుంటాయంట. సో ఫ్యాన్స్ అందరు కూడా, అన్న మీరు వండిన హలీంని ఏదైనా రేట్ పెట్టండి అన్న, మేము కొనుక్కుంటాం. ఫుడ్కి నేను పెట్టే ఫుడ్కి రేట్ పెట్టను, అది ఇష్టంతో చేస్తాను నేను, దానికి రేట్ అనేది ఉండదు.
మీరు చూపించే ప్రేమ వల్లే నాకు ఈ కుకింగ్ మీద కూడా ఆసక్తి ఎక్కువ కలుగుతుంది, ఈ మధ్య నేను చేస్తాను అంటున్నారు. దట్టు ఏంటంటే ఇప్పుడు మనకు మాస్టర్ చెఫ్ తెలుగు అని చెప్పి ఒకటి ఓపెన్ అయింది, లాస్ట్ సీజన్ అయ్యింది. సెకండ్ సీజన్ ఇప్పుడు మాస్టర్ చెఫ్ తెలుగు ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ మాస్టర్ చెఫ్ ఫస్ట్ సీజన్కి తమన్నా గారు వచ్చి హడావిడి చేసి అన్నీ చేశారు, కానీ అది సీజన్ కింద పరిగణించలేదు. ఈ మాస్టర్ చెఫ్ తెలుగుకి ఎన్టీఆర్ గారు ఒక 2-3 ఎపిసోడ్స్కి వెళ్ళి జడ్జ్ చేశారని కూడా వినిపిస్తున్నారు. బికాస్ సెలబ్రిటీస్ వస్తుంటారు కదా వంట వండే వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ మన బిగ్ బాస్ హౌస్లో కూడా మటన్ బిర్యానీ వండి పెట్టారు అందరికి ఫస్ట్ సీజన్లో, గుర్తుంది. ఆయన పూణేకి వెళ్ళి షూట్ చేసేవాళ్ళు. సో అలాగా ఎన్టీఆర్ గారు హలీంని బాగా ఇష్టపడుతూ ఇంట్లో వండి పెడితే వాళ్ళ వైఫ్కి ప్రణతి గారికి చాలా ఇష్టం అంట. వాళ్ళ ఇంటికి కూడా పంపిస్తారంట హలీంని, ఈయన వండిన హలీంని. బాగా అంత ఓపిక ఒక హీరోకి ఒక సినిమాలు చేసుకుంటూ షూటింగ్ స్కెడ్యూల్స్ ఉండి, ఇప్పుడు డ్రాగన్ ప్రశాంత్ నీల్తో స్టార్ట్ అవుతుంది, అండ్ దేవరా 2 ఉంది, ఆల్రెడీ వార్ కంప్లీట్ చేసుకున్నాడు. ప్లస్ బిజీ షెడ్యూల్ లో కూడా ఆయనే వండి చేస్తున్నారు, చాలా గొప్ప విషయం. మధ్యలో ఏంటంటే వాళ్ళ బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, బాడీని తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సినిమాకి ఆ సినిమాకి హెయిర్ స్టైల్స్, బాడీ స్కిన్ టెక్స్చర్, బాడీ టెక్స్చర్ అన్నీ మార్చుకోవాలి. ఇంత బిజీ స్కెడ్యూల్లో ఆయన వంట చేసే టైం ఎక్కడ ఉందా అనేది ఒక ఆలోచన జనరల్లీ. ఏముందో ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో కూడా పిస్తా హౌస్ నుంచి కానీ ప్యాడేజ్ నుంచి కానీ ఆర్డర్లు ఇస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తారు, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఆయన అర్ధరాత్రి వచ్చినా కూడా తినాలనిపిస్తే లేచి కూర్చొని దాన్ని బాగా ఉడకపెట్టి కుక్ చేసి పిల్లలకు తినిపించి పడుకుంటారంట. సో దట్ ఈస్ హౌ హీ స్వీట్. సో ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడితే డ్రాగన్ అనేది ప్రశాంత్ నీల్ గారితో 2 పార్ట్స్లో రూపొందుతుంది. మరి చాలా అంటే చాలా వైల్డ్గా చూపించబోతున్నారంట ఆయనకి. అండ్ ప్లస్ ఎన్టీఆర్ ఆపోజిట్లో ఉండే ఎవరైతే ఆ విలన్ ఉంటారో ఆ విలన్ క్యారెక్టర్ని కూడా ఎన్టీఆర్కి మించి చూపించాలని ట్రై చేస్తున్నారంట. అంటే వాళ్ళిద్దరి మధ్యన పోటీ అంత గట్టిగా ఉంటుంది అని. దీంట్లో యాజ్ యూజువల్ జగత్ బాబు గారు మళ్ళీ ఉన్నారు. సో దే ఆర్ ప్లానింగ్ టు టేక్ వన్ బాలీవుడ్ మెయిన్ పాత హీరోయిన్, అంటే వినిపిస్తున్న మాటలు ఏంటంటే విద్యాబాలన్ ఆర్ రాణి ముఖర్జీ నటిస్తారు అని చెప్పి. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది చూడాలి. కానీ ఏంటంటే ఎన్టీఆర్ గారి సినిమా అంటే జనాల్లో చాలా ఆసక్తి ఉంటుంది, అలాగే ఎన్టీఆర్ గారి వంటన్నా కూడా ఆసక్తి రేపుతోంది అనమాట జనాల్లో. చూద్దాం ఆయన హలీం ఒక్కసారైనా బయటకు వచ్చి ప్రజలతో ఫ్యాన్స్తో తింటారా, లేకపోతే ఆయన హలీంని ఫ్యాన్స్కి అప్పగిస్తారనేది చూడాలి. చూద్దాం. నాది ఇంకొక క్వశ్చన్ ఉంది ఈ హలీం మీద. అంటే హైదరాబాద్లో దొరికే హలీం అంతా మేకలదేనా కాదు, అదర్ యానిమల్స్ మీట్ కూడా మిక్స్ అవుతుంది అంటే పండగ పూట వాళ్ళు చేసుకునే ఆ డిషెస్ గురించి మనం ఇప్పుడు కమెంట్ చేయలేము. ఒక్కవేళ ఈ రమాదాన్ పీరియడ్ దాటిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫెస్టివల్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది ఇవి మాట్లాడితే. వాళ్ళకంటూ అంటే అందరూ అలా చేస్తారని కాదండి, నేను కూడా విన్నాను. కానీ బట్ ఇంకా there are certain people who served crow biryani instead of crow. ఇక్కడ మన హైదరాబాద్లో ఏదో పక్షి బిర్యానీ అని చెప్పి కాకి బిర్యానీ పెట్టేశారనమాట. సో కుక్క మాంసం కూడా సేల్ చేయడం జరిగింది, మనం చూసాం, చాలా పీపుల్ డిడ్ ఇట్. బట్ రమాదాన్ పీరియడ్లో వాళ్ళు దీన్ని బాగా ఇష్టపడి తింటారనమాట. అంటే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు మన అన్వేష్ అడ్డమైన దేశాలకన్నీ పోయాడు, అక్కడ అన్ని తిన్నాడు, కాక్రోచెస్ తిన్నాడు, పాములు తిన్నాడు, అన్ని తిన్నాడు. సో కొంతమంది అలా ఉంటారు తినేవాళ్ళు కూడా. సో కొంతమంది ఇది కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్ మీట్ కూడా తినేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం వీళ్ళు సపరేట్గా వండి పెట్టడం ఈ యానిమల్ మీట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో అండి చాక్లెట్లో కూడా బీఫ్ కంటెంట్ ఉంటుంది, అది మెన్షన్ చేస్తారు, దెర్ ఇస్ ఎ బీఫ్ కంటెంట్. అంటే ఇప్పుడు మెన్షన్ చేసినప్పుడు పర్వాలేదండి, ఇది మాంసం అని పర్వాలేదు. కానీ దాన్ని దీంట్లో కలిపిస్తే కొందరికి తినాలని ఉండదు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా, సో ప్రాబ్లం. అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు ఈ రమాదాన్ పీరియడ్లో మనం మాట్లాడలేం, కానీ తర్వాత అయితే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. బికాస్ కైండ్నెస్ ఫర్ యానిమల్స్ ఆర్ క్రూయల్. బికాస్ మేక, గొర్రె ఆర్ చికెన్, ఫిష్, వాట్ ఎవర్, దే ఆర్ fine, people are eating, but you cannot kill some other animal to నీ పొట్టకుట్టి కోసం వేరే యానిమల్ని చంపి దాన్ని సర్వ్ చేయడం అనేది తప్పు. థ్యాంక్ యూ సో మచ్.